రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో జరిగిన హత్య స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఆనంద్ను కత్తితో నరికి దారుణంగా హత్య చేశారు. వారిద్దరి మధ్య కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఇక ఇదే నేపథ్యంలో బావమరిది బావను చంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ములకలంకకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. మృతుడు ఆనంద్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో జరిగిన హత్య స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఆనంద్ను కత్తితో నరికి దారుణంగా హత్య చేశారు. వారిద్దరి మధ్య కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఇక ఇదే నేపథ్యంలో బావమరిది బావను చంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ములకలంకకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. మృతుడు ఆనంద్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ మానసు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయపల్లిలో దారుణ హత్య అయితే మాత్రం గ్రామం మొత్తాన్ని కలవరపరిచిన ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే నిన్న రాత్రి సమయంలో గ్రామానికి చెందిన పిల్లి ఆనంద్ 30 సంవత్సరాల వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో నరికి హత్య చేసిన విషయం అయితే వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు శరీరంపై తీవ్రంగా కోసిన గాయాలు ఉండడం వల్ల ఇది తీవ్ర కోపం లేక పాత విభేదాలతో చేసిన రగడహత్య కావచ్చని భావిస్తున్నారు. అయితే ప్రాథమిక విచారణలోనే ఈ హత్యలో ముల్లకలంకకు చెందిన అతని వరుసకు బావమరిది వరుసకు పాత్ర ఉండొచ్చని కూడా పోలీసులు అయితే మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఘటన జరిగిన వెంటనే ఆ వ్యక్తి అదృశ్యం అవడంతో మరింత అనుమానాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కనబడుతున్నాయి. అయితే మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉండటం కూడా కుటుంబాన్ని కుదేలా కూడా చేస్తుంది. అయితే పిల్లలు పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలు కూడా తండ్రి మృతదేహం వద్ద పక్కన నిలబడి చూసి దీనస్థితిలో ఉండడంతో గ్రామ ప్రజలు అందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గ్రామంలో ఉద్రిక్తలు అయితే మాత్రం పెరగకుండా ప్రస్తుతం అయితే ప్రత్యేకమైన విధానంలో కూడా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. విచారణను వేగవంతం చేస్తూ అబ్బకుండా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు కూడా రంగంలో దిగాయి. స్థానికుల సమాచారం ప్రకారం గత కొంతకాలంగా ఆర్థిక లావాదేవీలు, అదేవిధంగా కుటుంబ కలహాల కారణంగా ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తలు తెలుస్తుంది. అదే ఈ హత్యకు కారణమా లేక మరేదైనా పెద్ద నేపథ్యం ఉందన్న దానిపై కూడా పోలీసులు అయితే విచారణ ముమ్మరం చేస్తారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి తరలించే విధంగా పోలీసులు తరలిస్తున్నారు. పోలీసులు కూడా ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మానస, అయితే అశోక్, చెప్పండి, ఈ హత్యకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ భార్య, పిల్లలు కానీ ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే ఎవరైతే ఈ మృతి చెందిన పిల్లి ఆనంద్ ఎటువంటి శత్రువులు కానీ లేరు, ఘర్షణలు కానీ లేకపోవడం జరిగింది. గత కొంతకాలంగా తన కుటుంబాన్ని పోషించుకుంటూ బ్రతుకు జీవనం కొనసాగిస్తున్న ఆనందపై తన బంధువులు ఎవరైతే బావమరిది వరుస ఉన్నాడో ఆ వ్యక్తి వల్ల జరిగింది అని చెప్పేసి కూడా వారి కోణంలో అయితే మాత్రం వారి బంధువులు కానివ్వండి, భార్య కానివ్వండి, తల్లిదండ్రులు కూడా ఈ విధంగా కన్నీరు మున్నవుతున్నారు. మనసు. ఓకే, థ్యాంక్ యూ అశోక్.